హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈ రోజు వీడియోలో బంగారు తీగ చేపతోటి రుచికరమైన చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొత్తగా ఇలా ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. ఈ చేపల పులుసు ఒక్కసారి చేసుకొని తింటే మీకు అస్సలు దీని టేస్ట్ అనేది మర్చిపోలేరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ నేను 1 కేజీ వరకు బంగారు తీగ చేపను తీసుకున్నానండి. చేపని ఇలా నీట్గా కట్ చేయించుకొని పసుపు ఉప్పు వేసుకొని చక్కగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మ్యారినేట్ చేయడం కోసం రుచితనంతగా కళ్ళు ఉప్పు వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. చిన్న టేబుల్ స్పూన్తో వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఎప్పుడైనా చేపల కూరకి కారము అలాగే చింతపండు పులుసు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని వీటిని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. చేప ముక్కలకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టే విధంగా ప్రతి చేప ముక్కని ఇలాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, అన్ని ముక్కలు ఇలాగా మసాజ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ కాబట్టి ఫుల్గా వేస్తున్నాను. అదే పెద్ద నిమ్మకాయ అయితే హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలాగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం మసాలాలు ప్రిపేర్ చేసుకునేంత వరకు ఈ చేప ముక్కలను తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి 150 గ్రాముల వరకు చింతపండు తీసుకుని చక్కగా దీంట్లోకి వాటర్ అనేది పోసుకొని నానబెట్టుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లోకి 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 7-8 వరకు మిరియాలు, 5-6 వరకు లవంగాలు, 3 యాలక్కాయలు వేసుకుని కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకుని వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత పుల్కా మేకర్ ఉంటుంది కదండి, అది తీసుకుని దానిపైన 3 ఉల్లిపాయలు పెట్టుకునేలాగా మంట మీద కాల్చుకోవాలన్నమాట. మీ దగ్గర మీరు పొయ్యి మీద కనుక చేసుకుంటే కనుక పొయ్యిలో నిప్పుల మీద వేసుకుని కూడా చేసుకుంటే ఇలా కాల్చుకున్నట్టయితే కనుక మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలాగ ఉల్లిపాయలు అన్నిటిని చక్కగా కుక్ అయ్యేంత విధంగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కాలిన తర్వాత వీటిని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే 3 టమాటాలను కూడా ఇలాగ కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకొని వేయడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత వీటిని వాష్ చేయకుండా పైన తోలంతా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకుందాము. అలాగే వెల్లుల్లిపాయలను కూడా ఈ విధంగా కాల్చుకోవాలి. చూసారు కదా, వీటన్నిటిపైన పొట్టంతా తీసేసి చక్కగా వీటి మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక వెడల్పాటి బాండి పెట్టుకుని దాంట్లోకి 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. వేరుశనగ నూనె అయితే కనుక మన కర్రీ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇందులోకి కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత దీంట్లోకి మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ని వేసుకోవాలండి. నేను ఈ పేస్ట్లోనే పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేస్తాను. వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. మీరు కూడా 2 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి, లేకపోతే ఇలాగ డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసుకునైనా కానీ ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఆనియన్ పేస్ట్ మనకి పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కల్ని వేసేసుకోవాలి. ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా సర్దుకోవాలి. మనం వెడల్పాటి గిన్నె తీసుకున్నట్టయితే కనుక మనకి చేప ముక్క అనేది విడిపోకుండా పులుసులో కరెక్ట్గా కుక్ అవుతుందండి. తర్వాత దీంట్లోకి చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇలాగ చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలాగా మనం క్లాత్ పట్టుకొని గిన్నెని అటు ఇటు కదిపినట్టయితే మనకి ముక్కలు అనేవి కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. చింతపండు పులుసు మసాలా అనేది ముక్కలకు బాగా పట్టాలి కాబట్టి. చూసారు కదా, ఇలాగ 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మీకు ఉప్పు ఏమైనా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ దగ్గర పడిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమేనండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మనకి బంగారు తీగ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు వీలైతే నైట్ చేసుకుని ఉదయాన్ని తింటే కనుక ఇంకా బాగుంటుంది అనమాట. ఓకే, మరి మీకు కనుక రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.